తప్పుడుగా మీ అందరి ఆశీర్వచనంతో ఇలా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా మీ సోదరుడిగా మీ ముందుకు వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ 30 మంది కౌన్సిలర్ అభ్యర్థులు గెలిపేమని అడుగుతా ఉన్నాం. తప్పకుండా నేను మంత్రి అయిన తర్వాత హుస్నాబాద్ అనేక సందర్భాల్లో రావాల్సి ఉంది. కానీ నియోజకవర్గంలో మరి శాసనసభ్యుడిగా కొంత నిలదొక్కుని అక్కడ ఉండబడిన పరిస్థితులు సర్దిద్దుకొని కొంత ముందుకు పోయే లోపల జాప్యం జరిగి ఉండొచ్చు. కానీ భవిష్యత్తు 3 సంవత్సరాల్లో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రణవ్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇన్ఛార్జ్ మంత్రి సోదరుడికి తుమ్మల నాగేశ్వరరావుకి అండగా ఈ నియోజకవర్గ ప్రజలతో ఒక సోదరుడిగా కుటుంబ సభ్యుడిగా ఉంటామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నా. ఈరోజు అడుగుతా ఉన్నాం, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పుడే పథకాలన్నీ ప్రణవ్ గారు చెప్పినారు. అసలు కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే ఇతర పార్టీలకు ఓటు ఎందుకు వేయాలని అడగమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఎక్కడైనా వారు చెప్పిన మాటలు అమలు చేసినా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు కదా మాటలకి పరిమితమై అనేక అబద్ధాలతో కొనసాగించేటువంటి విధంగా కొనసాగుతోంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఉప ఎన్నికల సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చినారు, ఏ విధంగా అబద్ధపు పునాదుల మీద మంగళాలు కట్టే ప్రయత్నం చేసిరో ఒక్కసారి ఆలోచన చేయడం కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడే వస్తా ఉంటుంటే డీసీఎంఎస్ వాళ్ళు ఈ కాంప్లెక్స్ అంతా ఒక పిటిషన్ ఇచ్చినారు. తుమ్మల నాగేశ్వరరావు గారు సహకార శాఖ మంత్రి, నేను ఇలా ఉన్నటువంటి అందరినీ 100 షాప్ ఓనర్స్ కోరుతా ఉన్నా. నేను డీసీఎంఎస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా సమస్య ఉండే, కానీ మీ పట్ల సానుకూలంగా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ కూడా తప్పకుండా సహకార శాఖ మంత్రులు కూడా చాలా మంచి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారు. మీరంతా దయచేసి మా అభ్యర్థులకు అండగా ఉండండి. మీకు మాకు అటువంటి సంబంధం సహకార రంగంలో ఉంది కాబట్టి మీ ఆశీర్వచనం కూడా మా అభ్యర్థులకి మనం కోరుతా ఉన్నా.